హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు, బ్యానర్ వార్తలన్నీ మనం కూలంకషంగా చర్చించుకుందాం. పోతే నిన్న ఖతార్‌లో భారీ పేలుడు జరిగిందండి. యుద్ధం ముగిసిందనే ఉద్దేశంతో అక్కడ మళ్ళీ వ్యాపారం అంటే ఈ లావాదేవీలు జరగడంతో అక్కడ ఆరంభించడంతో అక్కడ ఖతార్‌లో చాలా భారీ ప్రమాదం జరిగింది. దాని గురించి ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్త రాశారు. ఖతార్‌లో గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు. యుద్ధం ముగిసిందని మళ్ళీ పనులు ఆరంభించబోతే ఖతార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ అత్యంత కీలకమైన రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలో గ్యాస్ క్షేత్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా వారిలో 12 మంది భారతీయులేనని నిర్ధారణ అయింది. మరణించిన మరొకరు పాకిస్తాన్ సంతతిగా వ్యక్తిగా గుర్తించారు. పేలుడు తీవ్రతకు 66 మంది గాయపడ్డారు. వారిలో ఖతార్, భారత్, పాక్ సహా పలు దేశాల వారు ఉన్నారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. ఎక్కడైనా కూడా సరే అండి, గల్ఫ్ కంట్రీస్ లో మన భారతీయులే చాలా ఎక్కువగా ఉంటారు. గల్ఫ్ కంట్రీస్ లోనే కాదు, అన్ని కంట్రీస్ లో. కానీ ఈ సౌదీ, దుబాయ్, బహ్రెయిన్ ఇలాంటి ప్రాంతంలో అతి తక్కువ కాలంలో రూపాయి ఎక్కువ సంపాదించుకోవాలనే ఆశతో ఇతర దేశంలోకి వెళ్ళి ఇలా సంపాదిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. 13 మంది చనిపోతే అందులో 12 మంది భారతీయులు ఉన్నారంటే మన భారతదేశం నుంచి ఎంత మంది అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారో ఒకసారి ఈ ఈ వార్తను బట్టే మనం తెలుసుకోవచ్చు. పోతే ఇంకొక వార్త అండి. ఉత్తరప్రదేశ్‌లో ఒక ఘోరం జరిగింది. అక్కడ భారీ అగ్ని ప్రమాదం అక్కడ కూడా జరిగింది. అక్కడ 15 మంది సజీవ దహనమయ్యారు. 7గురి పరిస్థితి చాలా తీవ్ర విషాదంగా ఉంది. దాని గురించి ఈరోజు బ్యానర్ వార్తలో వేశారు. లక్నోపూర్‌లో ఘోరం. 15 మంది సజీవ దహనం, 7గురికి గాయాలు. అగ్ని కీలకల్లో వాణిజ్య భవనం. అందులో యానిమేషన్ కేంద్రం, ఫిట్‌నెస్ క్లినిక్. ప్రాణభయంతో దూకినటువంటి విద్యార్థులు అక్కడ యానిమేషన్ చిత్రాలు అంటే అక్కడ ట్రైనింగ్ సెంటర్ అండి అది. యానిమేషన్ నేర్చుకుంటా ఉన్నారు. అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరగడంతో కొంతమంది దూకేసిన వాళ్ళు 2 అంతస్తుల పై నుంచి అట్లా దూకేసి ఒకరికొకరు చనిపోయిన సంఘటన ఇక్కడ లక్నోపూర్‌లో జరిగింది. దాని గురించి ఈరోజు ఈనాడులో బ్యానర్ వార్త చూశారు. లోపలికి వెళ్లి చూద్దాం. తరగతుల గదిలో కూర్చొని యానిమేషన్ నేర్చుకుంటున్నటువంటి యువకులు కొందరైతే, గేమింగ్ కేంద్రంలో ఆడుకోవడానికి వచ్చిన వారు మరికొందరు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు జంతువును క్లినిక్ తీసుకొచ్చిన వారు ఇంకొందరు. అనూహ్యంగా అలుముకున్నటువంటి అగ్ని కీలల్లో వీరిలో 15 మంది సజీవ దహనమయ్యారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోపూర్‌లో కిక్కిరిసినటువంటి వాణిజ్య భవనంలో సోమవారం మధ్యాహ్నం ఈ హృదయ విదారక దుర్ఘటన చోటు చేసుకుంది. అలీగంజ్ ప్రాంతంలో ఈ భవనంలో యానిమేషన్ శిక్షణ కేంద్రం, ఫిట్ క్లినిక్, గేమింగ్ కేంద్రం వంటివి ఉన్నాయి. అగ్ని కీలక క్షణాల్లో చుట్టుముట్టడంతో భయభ్రాంతులకు గురై ప్రాణభయంతో కిందకు దూకేశారు. ఎక్కువ మంది రెండో అంతస్తులో చిక్కుకున్నారు. అకస్మాత్తుగా మంటలు రావడంతో విద్యార్థులందరూ భవనం పై నుంచి దూకేసినవి 15 మంది అక్కడికక్కడికే చనిపోయారు అని చెప్పి ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. అయితే ఇంకొక మెయిన్ బ్యానర్ వార్త అండి. అపాలు పండిపోతా ఉంటాయి. అక్రమ అక్రమ మద్యం కేసులో ఆరుమూరి నాగేశ్వరరావు కూడా అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో ఉన్న ఘటన ఏంటయ్యా అంటే, ఈ మధ్యలో మనం పాత సినిమాలో చూస్తా ఉంటాం. సారీ, మనం లేటెస్ట్‌గా 'పుష్ప' సినిమాలో చూస్తా ఉంటాం. అన్ని వేల కోట్ల రూపాయలకి ఒక చిన్న పేపర్ అంటే డబ్బులు సగం చించి సగం మనకిస్తారు. సగం వాళ్ళకిస్తారు. అక్కడికి వెళ్లి మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఘటనే ఈ ఈ మద్యం కుంభకోణం విషయంలో కూడా చేశారు. తీగ లాగితే మొత్తం సిట్ మొత్తం లాగుతూ ఉంది. దాని గురించి ఈరోజు బ్యానర్ వార్తలో రాశారు. ఆ నోటు ముక్కే తేల్చనుంది హవాలా లెక్క అంటూ ఒక బ్యానర్ వార్త. ఈడీ దర్యాప్తులో అనూహ్యంగా లభ్యమైనటువంటి ఫోటో. మద్యం రవాణా కుంభకోణంలో కీలక ఆధారం నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కారుమూరు అంటూ ఒక బ్యానర్ వార్తని చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించినటువంటి ఈడీ దర్యాప్తులో యాదృచ్ఛికంగా దొరికినటువంటి ఓ హవాలా నెంబర్ కీలకంగా మారింది. దీని ద్వారా అనేక లావాదేవీలు జరిగినట్లు, ఇంకా చాలా మందికి ఈ హవాలా నెట్వర్క్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మద్యం రవాణా కేసు నిందితుల్లో ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో లభించిన హవాలా ఆధారం ఇప్పుడు 195 కోట్ల కుంభకోణంగా లెక్కగట్టి ఈ కేసులతో పాటు మరెన్నో కేసులు చుట్టుముడి విప్పనున్నట్లు సమాచారం. చూడండి ఎంత ఇది ఆ డబ్బులు ముక్క దొరకడంతో చాలా మంది మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుందంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్స్ లిమిటెడ్ డిపోల నుంచి దుకాణాల మద్యం సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నటువంటి సంగతి తెలిసిందే.
ఏపీఎస్బిసిఎల్ ఎండిగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, వైకాపా హయాంలో మద్యం వ్యవహారంలో కీలకంగా పనిచేసినటువంటి రాజకేశ్ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు నాగేశ్వరరావు, సునీల్ కుమార్లను ఇంట్లో నిర్వహించినటువంటి సోదాల్లో ఈడీ అధికారులు అనూహ్యంగా ఓ కీలక ఆధారం లభించింది. వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఫోన్ ను పరిశీలించినప్పుడు ఓ కరెన్సీ నోటు ముక్క ఫోటో కనబడింది. అది దాన్ని లాగితే మొత్తం డొంకంతా కదులుతోంది. ఆ ముక్కతో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. 195 కోట్ల కుంభకోణంలో కీలకమంట. వైకాపా ప్రభుత్వంలో 195 కోట్ల మద్యం సరఫరా కాంట్రాక్టులకు సిగ్మా సప్లై, చెన్నై సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి వల్లు సందీప్ అనే వ్యక్తికి చెందినటువంటి సుదర్శన్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారు. సిగ్మా నుంచి సుదర్శన్ లోకి అక్కడ నుంచి సునీల్ కుమార్ ను డబ్బులు చేరిందని, వాటిని సునీల్ కుమార్ కు హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులను కూడబెట్టుకోవడంతో గత ఎన్నికల్లో ఖర్చు పెట్టడం తెలుస్తోంది. ఇప్పటి వరకు హవాలా ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించారు. తప్పు ఆధారాలు ఏవీ లభించలేదు గుర్తించారు తప్ప ఆధారాలు ఏవీ లభించలేదు. సునీల్ కుమార్ ఇంట్లో లభించిన నోటు ముక్క ఫోటో తిరిగి లేని ఆధారంగా భావిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణం విలువ 195 కోట్లుగా ఈడీ చేసిందండి. ఇలాంటి వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 నెంబర్కి తీసుకొచ్చారు అని మాత్రం చెప్పుకోవచ్చు. పోతే కింద పేజీలోకి వెళ్తే నిన్న బసవ తారక హాస్పిటల్ ఉంది కదా అండి, దానికి నిన్న చేశారు పేదల గుండె చప్పుడు అంటే బసవ తారక హాస్పిటల్ పేదల నిజమైన గుండె ధైర్యం అంటూ బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు హాజరైనట్టు ఒక వార్త వచ్చింది. అన్స్టాపబుల్ గా ముందుకు తీసుకొస్తున్న బాలకృష్ణ ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ రజోత్సవ ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు, హాజరైన వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, ఇతరులు ప్రముఖులు అంటూ బ్యానర్ వార్తని చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక వార్త ఉండండి. 10 ఏళ్లలో 6వ ప్రధాని అవుట్ అంటూ ఒక బ్యానర్ వార్త వచ్చింది. బ్రిటన్ పిఎం పదవికి స్టార్మర్ రాజీనామా, రేసులో అండీ బర్నీ హోమ్ అంట ఒక వార్తని మనం చూడొచ్చు. 10 ఏళ్ల వ్యవధిలో బ్రిటన్ 7వ ప్రధానిగా చూడబోతోంది. ప్రస్తుత ప్రధాని మంత్రి కీలక స్మార్టర్ సోమవారం రాజీనామా చేశారు. ప్రధాని పదవి లేబర్ పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రానున్నటువంటి కొన్ని రోజుల్లో కొత్త ప్రధాని ఎన్నిక జరుగుతున్నట్టు వెల్లడించారు అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. అయితే నిన్న లోకేష్ గారు ఢిల్లీలో రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. దాని గురించి ఈరోజు పెద్ద వార్త వేశారు ఈనాడులో. వేగం, సుస్థిరత, సేవ, పెట్టుబడుల ఆకర్షణలో ఇదే మా తారక మంత్రం అంటూ ఆయన మాట్లాడిన విషయాలు ఇక్కడ క్లియర్ గా రాశారు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్ ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎక్స్ప్రెస్ అడ్డాలతో మంత్రి నారా లోకేష్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. నిర్ణయాలు అమల్లో వేగం, సుస్థిరత, విధానాలు, మెరుగైన సేవలు, ఈ 3 పెట్టుబడుల ఆకర్షణలో మిగతా రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ భిన్నంగా నిలబడుతున్నాయని విద్యా, ఐటీ శాఖలు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ప్రతిపాదించి భూమి పూజ వరకు 13 నెలల్లో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు 17 నెలల్లో ఆ స్థాయికి తీసుకొచ్చామని, పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టులు భూమి పరిశీలన నుంచి శంకుస్థాపన వరకు 37 రోజుల్లో రికార్డు సమయంలో చేశామని, మా వేగానికి ఇదే నిదర్శనమని, తెదేపా అధికారంలోకి ఉండగా అమలు చేసే విధానాలన్నీ కాల పరీక్షకు తట్టుకు నిలబడ్డాయని ఆయన టీవీలో ఎన్డీటీవీలో మాట్లాడినటువంటిది రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గురించి ఇచ్చారు. చంద్రబాబు మాకు ఉన్నటువంటి గౌరవం, నన్ను రాజకీయాలు నడిపిండి, మేధావుల వలన ఆపడమే ప్రధాని సవాల్ అంటూ ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని ఈనాడులో బ్యానర్ వార్తలో చూశారు. పోతే మనకు చెప్పారు కదండి బంగారు గనులు ఉన్నాయని, అవి ఇంకొక ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయబోతున్నారంట. దాని గురించి వార్త రాశారు. మన ఇంటి బంగారం కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఉత్పత్తి, రేపు పరిశ్రమ ప్రారంభోత్సవం, 2వ యూనిట్ కి భూమి పూజ చేయనున్నటువంటి సీఎం. అంటే 2వ యూనిట్ ముందు ఒక యూనిట్ చేశారండి, ఇప్పుడు 2వ యూనిట్ కి భూమి పూజ చేయబోతున్నారంట ఆ పరిశ్రమకి. దాని గురించి బ్యానర్ రాశారు. రాష్ట్రంలో బంగారు ఉత్పత్తికి తొలి అడుగు పడనుంది. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరిలో గనుల నుంచి బంగారు ఉత్పత్తి చేయాలన్న 2 దశాబ్దాల కల సాకారమయ్యే తరుణం ఆసన్నమైంది. ఇక్కడ
బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రయోజనాత్మకంగా ఇప్పటికే విజయవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఈ కేంద్రాన్ని లాంఛనీయంగా ప్రారంభించబోతున్నారు. అనంతరం పూర్తి స్థాయిలో ఉత్పత్తికి శ్రీకారం చుడతారు. దొర్నగిరి పరిసర ప్రాంతాల్లో మరో 1,200 ఎకరాల్లో త్వరలో త్రవ్వకాలు జరగనున్నాయి అంటూ ఈ బంగారు గనుల గురించి పరిశ్రమ ఓపెన్ చేస్తున్నారంట, ప్రారంభించడం దాని గురించి ఇచ్చారు. పోతే ఇంకొక మెయిన్ వార్త అండి, అసలు ప్రభుత్వ స్కూల్ని కాదని ప్రైవేట్ స్కూళ్ళలో అసలు పిల్లలు ఎందుకు చేరుతున్నారో మనం ఒక వీడియో చేసుకుందాం. పోతే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు ఫీజులు మోత ఎక్కువ ఉంది, ఫీజులు పైకి అంటే ప్రతి సంవత్సరం ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి, వేలకు వేలు, బుక్స్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, వ్యాన్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఈనాడులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారు. ఫీజులు పైకి ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఏటేటా పెంపు, తల్లిదండ్రులకు భారంగా మారుతున్నటువంటి పిల్లల చదువులు, కొన్ని ప్రముఖ పాఠశాలలో డొనేషన్లు బాధుడు అంటూ ఒక వార్తని రాశారు ఈనాడులో. చాలా ఇంట్రెస్టింగ్ వార్త. విజయవాడకు చెందిన రమేష్ ప్రైవేటు ఉద్యోగి. నా జీతం 45,000. తన ఇద్దరు పిల్లలతో ఒకరిని రెండేళ్ల క్రితం సిబిఎస్ఈ బడిలో చేర్పించారు. అన్ని రకాల ఫీజులు కలిపి 50,000కు పైగా చెల్లించారు. ఈ ఏడాది మరొకరిని చేర్పించేందుకు 60,000కు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇది రమేష్ పరిస్థితే కాదు, మధ్య తరగతిలో అధిక మంది పిల్లలను చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల రుసుములపై నియంత్రణ లేకపోవడం, యాజమాన్యులకు ఇష్టాసారంగా పెంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పిల్లలకు మంచి చదువు అందించాలనే తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నారు అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్తని ఈనాడులో రాశారండి. అసలు దీని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటూనే ఉన్నాను, కానీ కుదరట్లేదు. డ్యూటీకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అసలు ఎందుకు ప్రైవేట్ స్కూల్ని ఇష్టపడుతున్నారు? వేలకు వేలు ఫీజులు కట్టి, బుక్స్కి వేలు కట్టి, బస్సులకు కట్టి తల్లిదండ్రులకు భారమైన ఎందుకు ప్రైవేట్ స్కూల్ని ఆశ్రయిస్తున్నారు, ప్రభుత్వ స్కూల్ని ఎందుకు చేయటం లేదో దాని గురించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల గురించి మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. డిమాండ్ ఉంటే డొనేషన్లు, డిమాండ్ ఉన్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలు డొనేషన్లు వసూలు చేస్తున్నారు. విజయవాడలోని ఒక పాఠశాలలో 60,000 డొనేషన్ తీసుకుంటుండగా విశాఖపట్నంలోని ప్రముఖ పాఠశాలలు 50,000కు పైగా డొనేషన్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఫీజులతో పాటు ప్రతి ఏటా విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు కొనాల్సి వస్తుంది. వీరికి వారు చెల్లించాల్సిన ధరకి కిక్కిరం అనుకుంటా కొనాల్సిందే అంటూ ఒక వార్తని రాశారు. సో ఇదండి వార్త. రెండో పేజీలోకి వెళ్దాం. రెండో పేజీలో కంటిన్యూషన్ వార్తలే ఉంటాయి. ఏమన్నా వెరైటీగా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. లోకేష్ మాట్లాడినటువంటిది, అమరావతి నిధులని కేంద్రమే ఇస్తుంది, మా పార్టీ యువతకు పెద్దపీట వేస్తున్నారు. ఆయన పార్టీల గురించి, అమరావతి అంటే ఇట్లా కేంద్రం ఇస్తున్న దాని గురించి, డేటా సెంటర్ కావాల్సినటువంటి 1.5 టీఎంసీలు, రాహుల్ గాంధీ త్వరలోనే నేను ఎక్కువ ట్రోల్ అయ్యాను అంటే కరెక్టేనండి. రాహుల్ గాంధీ గారు ఎక్కువ ఈ పొలిటికల్ వ్యక్తుల్లో ఎక్కువగా ట్రోల్ అయింది ఒకటి రాహుల్ గాంధీ, 2 నారా లోకేష్ అండి. మన రాష్ట్రంలో వాళ్ళిద్దరు ట్రోల్ అయినట్టు ఎవరు ట్రోల్ కాలేదు. కానీ ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా నిలబడి తట్టుకోవడం చాలా గర్వకారణం. దాని గురించి చేశారు. మేధో వలస ఆపడమే ప్రధాన సవాల్, నేరం చేసిన చట్టం ముందు నిలబెడతాం, ఎన్డీఏకి బేషరతు మద్దతు కొనసాగిస్తాం. ఆయన మాట్లాడినటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ రాశారండి. సుప్రభాత సేవ టికెట్ ఇప్పిస్తానని 4.22 లక్షలు వసూలు అంట ఒక వారంటీ చేశారు. దేవుడిని కూడా వదలటం లేదండి, ఏదో ఒక రూపంలో సంపాదించుకొనియాలి. దాని గురించి ఇచ్చారు. సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తానని 4.22 లక్షల వసూలు అంటండి. 60 మంది శ్రీవారి భక్తులకు నిందితుడికి టోకరా అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. శ్రీవారి సుప్రభాత సేవ దర్శన టికెట్లను వసతి గదులు ఇప్పిస్తానని చెప్పి ఓ దళారి 60 మంది భక్తుల నుంచి 4.22 లక్షలు వసూలు చేసి మోసగించినటువంటి ఘటన సోమవారం వెలుగు చూసింది. తిరుమల 2 టౌన్ సిఐ శ్రీరాముడు తెలిపినటువంటి వివరాల మేరకు తనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులతో పరిచయం ఉందని, వారి కోటా కింద సుప్రభాత సేవా దర్శన టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఏర్పాటు చేయిస్తానని గుంటూరు జిల్లా చెందినటువంటి నిమ్మల శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నాడు. దీంతో నమ్మి గుంటూరు జిల్లాకు చెందినటువంటి గోపు శ్రీనివాస్ రెడ్డి సహా ఆయనకు తెలిసినటువంటి 60 మంది భక్తులకు శ్రీనివాసు సంప్రదింపు చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇంత డబ్బులు వసూలు చేసుకున్నారంట. దాని గురించి వార్త రాశారు. దేవుడిని వదలరు, ఎవరిని వదలరు. ఇదే అండి ఆ నోటు ముక్క తేలుస్తుంది. హవాలా లెక్క అంటే అది కారుమూరి గురించి చేసినటువంటి దాని గురించి మాట్లాడారు.
హజ్ యాత్రకు దరఖాస్తులకు ఆహ్వానం అంటూ ఒక వార్త చూడొచ్చు. సంధ్య థియేటర్లో తొక్కిలాట కేసులో వర్చువల్ గా విచారణకు హాజరైనటువంటి అల్లు అర్జున్ మన పుష్పకి తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వాళ్ళకి ఆయన వర్చువల్ గా హాజరయ్యారంట. దాని గురించి ఒక వార్త ఉంది. గతంలో సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట సంబంధించిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ముంబై షూటింగ్ లో ఉన్న కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోతున్నానని, వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా నాంపల్లి హైకోర్టు అతనికి అనుమతించింది అంటూ ఒక వార్త ఇచ్చింది. ఇది ఫీజులు పైకి అని చెప్పాం కదా, దాని గురించి ఇచ్చారు. పోతే రాష్ట్రంలో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు చేస్తున్నారంట. తొలి విడతగా 5వ బోధనాసుపత్రిలో ఏర్పాటు కసరత్తు సీఎం చంద్రబాబు లేఖకు స్పందించినటువంటి కేంద్రం అంటూ ఒక వార్త చేసొచ్చు. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయంటండి. అక్కడక్కడ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మర్నాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలో కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక బ్యానర్ వార్తలు చూడొచ్చు. సో ఇవండి ఈనాడులో ఉన్నటువంటి బ్యానర్ వార్తలు. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏం రాస్తున్నారో ఒకసారి చూద్దాం. సో సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తలండి. ఇది లక్నోలో జరిగినటువంటి విషాదం గురించి సాక్షిలో కూడా రాశారు. లక్నోలో జరిగినటువంటి విషాదం గురించి సాక్షిలో రాశారు. ఇంకపోతే పోలవరం గురించి రాశారండి. పోలవరంలో కట్టప్ప లూటి, మట్టిలో 350 కోట్లు దోపిడీ అంటూ ఒక వార్త రాశారు. ఏదో ప్రాబ్లం ఉందండి, ఒక్క నిమిషం. ముఖ్య నేత ఆశీస్సులతో పచ్చ ముఠాల బరితెగింపు, 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మాయం, కేజీఎఫ్ ను తరపిస్తున్నటువంటి గనులు, వేలాది టిప్పర్లతో దోపిడీ, అమరావతి కాంట్రాక్టర్లను విక్రయించినటువంటి సొమ్ములు చేసుకుంటున్నటువంటి వైనం, కాలువ గట్లు బలహీనపడడంతో వరద ముప్పుపై ఆందోళన, అటువైపు కన్నెత్తి చూసినటువంటి అధికార యంత్రాంగం, విచ్చలవిడిగా తవ్వకాలపై ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేసిన స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం, విజయవాడ ఎంపీ చిన్ని అండదండలతో అంతా 350 కోట్ల మట్టి దోపిడీపై మాజీ ఎంపీ కేశినేని నాని అంటూ ఒక లేఖ చూడొచ్చు. అంటే అక్కడ మట్టిని తీసుకెళ్తున్నారంట మట్టి దొంగలు పోలవరం దగ్గర అంటూ ఒక వార్త ఉంది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెడుతూ ఇసుక నుంచి మట్టి దాకా అన్నిటినీ ఆదాయ వనరులుగా మార్చుకుని బంధ గుణాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్య నేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరితెగించిన పచ్చ ముఠాల పోలవరం కాలువను కుల్లబొడ్డుస్తూ 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు అంటూ ఒక వార్త ఉంది. ఎవడు అధికారంలో ఉంటే వాడు ఇసుక, శాండ్, అన్ని మట్టి కాదు, గ్రావులు కాదు, మొత్తం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎవడైనా చేస్తారండి. ఇక్కడే కాదు, ప్రతి ఒక్కరూ చేసేదే. దాని గురించి ఏం కొత్తగా ఏం రాయనక్కర్లేదు. కాకపోతే ప్రభుత్వం మీద చల్లాలి కాబట్టి వీళ్ళు రాశారు. జోరు వానలో ఉద్యమ హోరు అంటండి. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రోడ్డుపైకి ఎక్కినటువంటి గిరిజన గురుకుల అవుట్ సోర్సింగ్ టీచర్ ఉద్యమాల హోరు జోరు వానలో తగ్గడం లేదు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిలువునా మోసం చేసి వాపోయారు అంటూ, ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం రోడ్డు మీదకి రావాలంటే భయం సార్, ఈ రోజు రోడ్డు మీదకి వస్తున్నారు. కొంచెం మేలు, వాళ్ళ డిమాండ్ వాళ్ళు తీసుకోవచ్చు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపండి అంటూ ఒక ఆమె మాట్లాడినటువంటి దాని గురించి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సి ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ను వైఎస్ఆర్సీపీ కోరింది. ఎంపీ తనుజారాణి సోమవారం ఢిల్లీ కేంద్ర మంత్రి కలిసి ఫిర్యాదు చేసిందంట అండి. వాళ్ళ పిచ్చి వాళ్ళకి కాకపోతే చాలా క్లారిటీగా ఉంది డిఎస్సిలో, దాని గురించి రాశారు. పోతే నెక్స్ట్కి వెళ్తే 60 రోజుల్లో తుది ఒప్పందం, ఇరాన్ అమెరికా మధ్య స్విట్జర్లాండ్ లో జరుగుతున్నటువంటి శాంతి చర్చలు ముగిశాయి. యుద్ధానికి శాశ్వత విరామం ప్రకటించేందుకు వీలుగా 60 రోజుల్లో కార్యనిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్లు పాకిస్తాన్ ఖతార్లో ప్రకటించింది అంటూ యుద్ధం గురించి రాశారు. వక్ఫ్ భూములపై పంజా, వక్ఫ్ బోర్డును రబ్బర్ స్ట్రాంగ్ గా మార్చేసినటువంటి చంద్రబాబు సర్కార్
ఇష్టానురాజ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు వక్ఫ్ భూముల కేటాయింపు ఇందుకు అనుకూలంగా ఆమోదించాలని వక్ఫ్ బోర్డుపై ఒత్తిడి అంటూ ఒక వార్త చూడొచ్చు. పోతే గంప గుర్తుగా దోచేశారు. అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు సర్కార్ దోపిడీ పర్వం అంటూ రాసినటువంటి కాంట్రాక్టర్ విలువ కంటే అధిక ధర 5,513.0 కోట్లతో 5 సంవత్సరాలు కట్టబెట్టినటువంటి సర్కార్ 103 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురికి నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంలో నిర్వహణ పనులు, 9 ప్యాకేజీల కింద విభజన, 5,309.101 కోట్లతో 31 కోట్లతో కాంట్రాక్టులతో ప్యాకేజీ వారీగా టెండర్ నోటిఫికేషన్, దానికి ముందే 5 బడా కాంట్రాక్టర్ సంస్థలతో ముఖ్యనేత సన్నిహితుడు బేరసారాలు అంటూ ఒక వార్తను చూడొచ్చు. అడిగినంత కమిషన్లు ఇచ్చేందుకు అంగీకరించినటువంటి కాంట్రాక్ట్ పనులు పంపిణీ సగటున 3.9% అధిక ధరలకు కోట్ చేస్తూ బిడ్లు దాఖలు చేసినటువంటి కాంట్రాక్ట్ పనులు అంటే ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి అధిక ధరలకు ఇచ్చేసి తీసుకున్నారు అంటూ ఒక వార్తని చూడొచ్చు. క్రాంతి కుమార్ కేసులో ఎస్సీ ఎస్టీ కేసుగా మార్చాలి అంటూ ఒక బ్యానర్ చూడొచ్చండి. మృతుడి తండ్రితో పాటు దళిత సంఘాలు నాయకుల డిమాండ్ అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. సారీ సాయికృష్ణ కేసుని విచారణ కుటుంబ సభ్యులతో నేటి నుంచి స్టేట్మెంట్ నమోదు అంటూ దీని ఒక చూడవచ్చు. విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు వేదంతో ఆత్మహత్య చేసుకున్న పోరుబోకు కాంతి కుమార్ కేసును బిఎస్ఎన్ఎస్ 108 ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెట్టింగ్గా మార్చాలని దళిత సంఘాలు డిమాండ్ చేసినట్టుగా గురించి ఒక వార్త రాశారండి. ఇది ఏపీకి ఓ కేజీఎఫ్, కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ రెడీ, రేపు పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం అంటూ గోల్డ్ మైన్ గురించి రాశారు, కేజీఎఫ్ గురించి. ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికులు శంకారావం, మున్సిపల్ కార్మికుల నిరసనతో అడ్డుకట్టబడిన విజయవాడ ధర్నా చౌక్ అంటూ వార్త రాశారు. 60,000 మంది మున్సిపల్ కార్పొరేషన్ల జీవితాలు బుగ్గిపాలు చేశారా అని నిలదీత చంద్రబాబు ప్రభుత్వం తన పొట్టగొట్టుకునేందుకు సిద్ధమైనటువంటి ఆందోళన, మున్సిపాలిటీలో 14 సేవలు ప్రైవేటు వరం చేయాలని చూడడంపై ఆగ్రహం, రోడ్డును కూడా చూడకుండా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపాటు, చీకటి జీవో 673/95 వెనక్కి తీసుకోవాలని తీవ్ర స్థాయిలో ఉద్యమించినటువంటి రైతులు అని చేశారండి. సో ఇదండి, కొంచెం డ్యూటీకి వెళ్ళడం వల్ల మళ్ళీ రోజు ఇదే చెప్తున్నాను అనుకోవద్దు, కొంచెం లేట్ అవుతుంది. ఇక రేపు ఎల్లుండి కూడా ఇదే డ్యూటీ ఉంటుంది, నైట్ షిఫ్ట్. సో ఇదండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.